అవకాశాలు, సామాజిక న్యాయం, సమాన వాటా అనేది దక్కకపోవడం నిజంగా చాలా బాధాకరమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రమే కావచ్చు, దేశమే కావచ్చు, చరిత్ర పొడవునా చూసుకున్నట్లయితే ఆర్థికంగా అణచివేతకు గురవుతున్నారు, సామాజికంగా అణచివేతకు గురవుతున్నారు, చివరిగా రాజకీయంగా కూడా అణచివేతకు గురి కావడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలోనే కావచ్చు, రాష్ట్రంలోనే కావచ్చు, సింహభాగం ఉన్న బీసీలు ఈరోజు దారిద్ర రేఖకు దిగువన చాలా దారుణంగా ఉండడం చాలా బాధాకరం. 100కు కులాలు ఈరోజు ఇప్పటికీ అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడం, పార్లమెంట్లో అడుగు పెట్టకపోవడం చాలా బాధాకరం తెలియజేస్తున్నాను. అలాంటిది దశాబ్దాల పోరాటాల ఫలితం, దశాబ్దాల త్యాగాల ఫలితంగానే కొట్లాడి మనం కొన్ని సాధించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో కులగణన చేయడం కావచ్చు, లేకుంటే విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపారు. మరి అది ఏమైంది అంటే అది అక్కడనే పెండింగ్లో ఉంది. ఆ తర్వాత స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్ చట్టం 2018 ఏదైతే 285 సవరించి గవర్నర్ పంపించారు, అది అక్కడే పెండింగ్ ఉన్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే నేను ఏమంటున్నాను, ఈ రోజు జీవోలను అడ్డుకోవడానికి ముందుకు వస్తారు. ప్రతి దానికి ఏదైనా బీసీలకు అవకాశాలు వస్తాయంటే చాలు అడ్డు కూడా కడతా ఉండడం చాలా బాధాకరమైన సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు పార్టీలన్నీ బీసీల ఓట్లతోనే ఈ రోజు అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు. కానీ ఆ బీసీలను మాత్రం ఎక్కడ అనగదొక్కాలనే కుట్రలు, ప్రణాళికలు అడుగడుగున వేయడం ఇది చాలా బాధాకరం తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఇది ఇలాగే బీసీల కడుపు కొట్టే ప్రయత్నాలు, కుట్రలు చేస్తే మాత్రం రానున్న రోజులలో ఒక జాతీయ ఉద్యమం ఏర్పడుతుందని, దానిలో ఇలాంటి మేధావులందరూ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, కుల సంఘాలు అందరినీ కలుపుకొని ఒక జాతీయ ఉద్యమంగా ఏర్పాటు చేసి ఓ స్వాతంత్ర ఉద్యమం తరహాలో కావచ్చు, ఓ తెలంగాణ ఉద్యమంలో తరహాలో కావచ్చు, ఒక జాతీయ బీసీ ఉద్యమం వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకు ఇంత కుట్రలు తెలుస్తా ఉన్నాం? ఈ రోజు జీవో ఇచ్చింది అనుకోండి, వెంటనే సుప్రీంకోర్టులో పోయి పిటిషన్ ఇస్తారు, వెంటనే హైకోర్టులో పోయి పిటిషన్ ఇస్తారు.